హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర చికెన్ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ గిన్నె పెట్టుకున్నాము. గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక 3 స్పూన్స్ ఆయిల్, 1 2 3 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా కాగాలండి. కాకిన తర్వాత దాంట్లో చెక్క, లవంగాలు, ఒక యాలక్కాయ, ఇలాచి. ఈ ఆకుని ఎందుకు తుంపానంటే కర్రీలో పొడవుగా వస్తుందండి, ఎక్కువ ఎందుకు నచ్చదు నాకు. అందుకని ఆకుని ఇలా కట్ చేసేసేసాను. తర్వాత మిర్చి కొంచెం వేగిన తర్వాత సన్నగా 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. సన్నగా కొత్తిమీర చికెన్ అనమాట. కొత్తిమీర చికెన్ అంటే ఏం లేదండి, ఆకు ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర. ఎందుకంటే ఉట్టి చికెన్ తింటే ఇంకేదో ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి ఆకుకూర వేస్తే, ఏదో ఒక ఆకుకూర వేస్తే మనకి ప్రోటీన్స్ కూడా వస్తాయి కదా. దాంట్లో ఆపేస్తే మంచిదని చెప్పేసి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తాం. ఈ ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్లో రావాలండి. ఆనియన్ కొంచెం మంచిగా వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ వేయాలి. వేస్తే ఇప్పుడు మంచిగా ఎగుతుంది. చికెన్ నిన్న తీసుకొచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్, ఉప్పు, కొద్ది గరం మసాలా అన్నీ వేసేసి కలిపేసేసి ఫ్రిడ్జ్లో 1 డే ఉంచానండి నైట్. ఎందుకు ఇలా పెట్టాను అంటే ఇలా పెడితే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుందండి. గట్టిగా ఉడికితే మామూలుగా డైరెక్ట్గా వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా 1 డే అంతా పెడితే ఫ్రిడ్జ్లో చాలా మెత్తగా వస్తుంది చికెన్. అందుకని 1 డే అంతా పెట్టాను, డీప్లో పెట్టేసాను. కొంచెం చూడండి గట్టిగా ఉంటుంది. చూడండి ఆనియన్ ఎర్రగా వచ్చేసింది కదా. దాంట్లో మనం ఈ కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. అందుకే కొత్తిమీర చికెన్ అనమాట. మనం రాత్రి అంతా దీంట్లో పెట్టుకున్న చికెన్ మీరు వేసేసుకోవాలి. ఇలా అయితే ఏమవుతుందంటే ముక్క చాలా మెత్తగా అవుతుంది, ఎక్కువసేపు పెట్టలేస్తుంది లేదు. ఐస్లో నుంచి తీసే కదని కొంచెం టైం పడుతుంది. నూనె ఇలా వచ్చేస్తుంది చూడండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు, 3 స్పూన్స్ వేస్తే చాలు. 3 స్పూన్స్ ఎంత వచ్చింది గరిటె చూసారు కదా. ఇలా ఆయిల్లో ఉంటుంది కదా, ఇలా ప్రతిదీ ఇలా ఫ్రై చేస్తాను. కొద్దిగా పసుపు వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ ఎంత తక్కువ వేస్తే చికెన్ అంత మంచిగా ఉడుకుతుందండి. సాల్ట్ వేయకూడదు ఇప్పుడే, అందుకని కొంచెం ఆనియన్స్ వేగడానికి మాత్రం వేసాయి. ఈ చికెన్లో ఇంకా సాల్ట్ వేయలేదు. సాల్ట్ లాస్ట్లో వేసామనుకోండి, కారం ఒకటి సాల్ట్ ఒకటి లాస్ట్లో వేసామనుకోండి, చికెను 1/2 అవర్ ఉడకాల్సింది 10 మినిట్స్లోనే అయిపోతుంది అన్నమాట.
ఇది బాగా ఆయిల్ దగ్గరికి రావాలా, మసాలా దగ్గరికి రావాలా. ఇది నేను ఏం వేయలేదండి. అల్లం వెల్లుల్లి నిన్నే వేసాను, కొంచెం కొబ్బరి వేసాను, 3 మిక్సింగ్ వేసేసి ఇంత పేస్ట్ వేసాను అనమాట. ఇక్కడ మసాలాలు తక్కువ తినాలి కదా. అదేవిధంగా ఒక 3 టమాటాలు వేసాను, చిన్నది 3. చికెన్లో టమాటాలు తక్కువనే వేయాలండి, ఎక్కువ వేస్తే బాగుంది. ఇది కూడా మగ్గాలి బాగా. చూసారా చికెన్ ఎలా వస్తుందో? ఇలా నేను మూత పెట్టేసాను కదా. సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలని చెప్పాను కదా. కారం ఒకటి, సాల్ట్ ఒకటి. చూడండి ముక్కని నేను ఇలా ప్రెస్ చేస్తాను, ఎలా వస్తుంది అలా కట్ అయిపోతుంది. మాకు చికెన్ బాగా ఉడకాలండి. అందరు అంటారు చికెన్ ఎంతసేపు అయిపోతుంది, మెత్తగా ఉడికితే ఏం బాగుంటుందని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్. మాకు ఇలా మెత్తగా రావాలి. మా సారు ఇలా లేకపోతే తిన్నారండి. అందుకని చెప్పి పిల్లలకి ఏమైనా గట్టిగా ఉండాలి, ఏమికేమైనా మెత్తగా ఉండాలి, తప్పదు. చూసారా ఇంత మంచిగా ఉడికించిందో. కొత్తిమీర, చికెన్, కొంచెం పసుపు వేస్తాను కదండి ఇందాక, అందుకని ఆ కలర్ వచ్చేస్తుంది ఎల్లోగా. మళ్ళీ ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర చికెన్ కదా. ఈ కొత్తిమీర వేయటం వల్ల కంటి చూపు మంచిగా ఉంటుంది కదండి. చికెన్ తిన్నట్టుంటుంది, ఆకుకూర తిన్నట్టుంటుంది, కంటికి మంచిది, ప్రోటీన్స్ చికెన్లో. అట్లా 2 రకాలుగా చేసుకోవాలి చికెన్ని. దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. చూడండి కారం వేసాను, 1 స్పూన్ కారం వేసాను, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నేను సాల్ట్ తక్కువనే తింటానండి. గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మనకి ఇలా వస్తే ఓకే. కొంచెం పులుసుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. గ్రేవీ, ఇప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. ఒక 2 విజిల్స్ రానిస్తే కొత్తిమీర చికెన్ రెడీ. చూస్తారు కదా ఫ్రెండ్స్, కొత్తిమీర చికెన్ టేస్ట్ చూడండి. నాకైతే చాలా బాగుంది. టేస్ట్ కూడా చూసాను. మీకు నచ్చితే మేము మంచి టేస్ట్ చేస్తాం. సూపర్గా ఉంది. నేను 2 విజిల్స్ రాగానే ఆపేసేసి తినేసేయటమే, అయిపోయింది చికెన్. ఇదిగోండి కొత్తిమీర చికెన్. ఈ చికెన్ పులుసులో ఈ దోశ వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటే మస్తు ఉంటుంది.